రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఇవాళ మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతూ ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపైన, ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టి లాంటిది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం అనేటువంటి ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా, ఎమ్మెల్సీలు ప్రయత్నించినా, ఎంపీలు ప్రయత్నించినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం, నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దీన్ని ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవాళ ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాలరాయడం అటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.